దేవాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి? దానికి ఎందుకంత ప్రాధాన్యతనిస్తారు? ఇంతకీ ఆ రోజు ఏం జరుగుతుంది? దేవుడి విగ్రహాల ప్రాణప్రతిష్ఠకు ఎందుకంత ప్రాధాన్యత ఉంటుంది? ఆ రోజు ఏం చేస్తారో తెలుసుకుందాం. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం కోసం మన దేశంతో పాటుగా యావత్ ప్రపంచం మొత్తం ఆతృతగా ఎదురుచూస్తోంది. అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ముహూర్తం అంటే 2024 జనవరి 22న మధ్యాహ్నం 12:20 ఫిక్స్ చేశారు. ఎందుకు ఆ ముహూర్తాన్ని ఎంచుకున్నారో తెలుసా? హిందూ పురాణాల ప్రకారం అభిజిత్ ముహూర్తం, మృగశిర నక్షత్రం, అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగాల సంగమ సమయంలో శ్రీరాముడు జన్మించాడు. ఈ పవిత్రమైన కాలాలన్నీ 2024 జనవరి 22న సమలేఖనం అవుతాయి. ఈ కాలం ప్రాణప్రతిష్ఠకు, అదేవిధంగా అయోధ్యలోని రామ మందిర ప్రతిష్టాపన వేడుకకు చాలా అనువుగా ఉంటుంది. అందుకే వేద పండితులు ఈ పవిత్రమైన సమయాన్ని ఎంచుకున్నారు. అసలు ఈ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటో ఒకసారి చూద్దాం. దీనిని అభిజిత్ ముహూర్తం అని అంటారు. అసలు అభిజిత్ ముహూర్తం అంటే ఏంటి? వేద జ్యోతిష్య ప్రకారం ఈ ముహూర్తం విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వేద జ్యోతిష్యం ప్రకారం అభిజిత్ ముహూర్తం రోజు అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన సమయం. ఇది దాదాపు 48 నిమిషాల పాటు ఉంటుంది. 2024 జనవరి 22న అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:16 ప్రారంభమై మధ్యాహ్నం 12:59 ముగుస్తుంది. ఈ కాలంలో శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించినందున హిందువులు ఈ సమయాన్ని శుభగడియలుగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం ఈ కాలం ఒకరి జీవితం నుంచి ప్రతికూల శక్తులను తొలగిస్తుందని నమ్మకం. అయితే రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాలు మాత్రం జనవరి 16వ తేదీ నుంచే, అంటే మంగళవారం నుంచే ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బాలరాముడి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం ఉంటుంది. జనవరి 21, 22 తేదీలలో భక్తులను ఆలయంలోకి అనుమతించరు. జనవరి 23వ తేదీన ఆలయంను తెరుస్తారు. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాలు ప్రారంభమైన నాటి నుంచి 22వ తేదీ ఉదయం వరకు, అంటే దాదాపు వారం రోజుల పాటు జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలేంటో తెలుసుకుందాం. 16వ తేదీ ప్రాయశ్చిత కర్మకుటి పూజ, అంటే ఆలయ నిర్మాణ సమయంలో ఏదైనా తప్పు జరిగితే క్షమించాలని ఆ శ్రీరాముణ్ణి వేద పండితులు కోరుతూ తప్పులను మన్నించమని చేసే పూజ అన్నమాట. దీని అనంతరం అయోధ్య బాలరాముని విగ్రహానికి ప్రతిష్టాపన ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా బ్రాహ్మణులు ఒక ప్రత్యేకమైన దీక్ష తీసుకుంటారు. ఎంతో నిష్ఠతో చేసే ఈ పూజా కార్యక్రమానికి ఎన్నో ఆచార వ్యవహారాలు, సంప్రదాయ పద్ధతులు పాటిస్తారు. ఇక 17వ తేదీ ఆలయ పరిసరాల్లోకి దేవుడి ప్రవేశం జరుగుతుంది. రాములోరికి సమర్పించేందుకు సరయూ నదీ జలాన్ని భక్తులు మంగళ కలశాలతో తీసుకొస్తారు. ఈలోగా రామ్ లల్లా విగ్రహం అయోధ్యకు చేరుకుంటుంది. మరుసటి రోజైన 18వ తేదీ తీర్థ పూజ, జలయాత్ర కార్యక్రమాలను నిర్వహిస్తారు. అంటే మండప ప్రవేశ పూజ నిర్వహిస్తారన్నమాట. వాస్తు పూజ, వరుణ పూజ, గణేశ పూజలు చేస్తారు. దీంతో అధికారిక ఆచారాలు ప్రారంభమవుతాయి. ఇక 19వ తేదీన ధాన్య దివస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అంటే ఆలయ ప్రాంగణంలో అగ్నిని వెలిగిస్తారు. ఆ తర్వాత నవగ్రహ యజ్ఞగుండాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఆ మరుసటి రోజు అంటే 20వ తేదీన ఫల దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఫల దివస్ అంటే రామ జన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నది నుంచి తెచ్చిన నీటితో శుభ్రం చేస్తారు. ఆ తర్వాత వాస్తు శాంతి, అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక 21వ తేదీన పుష్పా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అంటే ఆలయ ప్రాంగణంలో యజ్ఞం చేసిన తర్వాత ప్రత్యేక పూజలతో రామ్ లల్లా విగ్రహానికి 125 కలశాలతో స్నానోత్సవం, అభిషేకం నిర్వహిస్తారు. అంటే ఇక్కడికి ఆలయ శుద్ధి కార్యక్రమాలు ముగుస్తాయన్నమాట. ఇక మిగిలింది ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం. దీనిని జనవరి 22, 2024న అత్యంత వైభవంగా ప్రాణప్రతిష్ఠా కార్యక్రమంతో పాటు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బాలరాముడి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంది. ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో ఆలయంలోకి ఎవరినీ అనుమతించరు. అంటే జనవరి 21, 22 తేదీలలో భక్తులను ఆలయంలోకి అనుమతించరు. మరుసటి రోజు అంటే జనవరి 23వ తేదీన ఆలయం తిరిగి తెరుచుకుంటుంది. ఇక ఈ ఈవెంట్కు హాజరయ్యేందుకు దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు రానున్నారు. ఇప్పటికే 100కి పైగా చార్టెడ్ విమానాల్లో అతిథులు అయోధ్యకు చేరుకుంటున్నారు.
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యేందుకు అవకాశం ఉండడంతో ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఆదివాస్ ప్రోటోకాల్స్ ఆచార్యులు సాధారణంగా ప్రాణప్రతిష్ఠ వేడుకలలో 7 ఆదివాసీలు ఉంటారు. దీంతో పాటుగా కనీసం 3 ఆదివాసాలు ఆచరణలో ఉంటాయి. 121 మంది ఆచార్యులు కర్మకాండలు నిర్వహిస్తారు. శ్రీ గణేశ్వర శాస్త్రి ద్రవిడ్జీ అనుష్ఠానం అన్ని కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ యాంకరింగ్ కూడా చేస్తారు. ఇక విశిష్ట అతిథులుగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూజనీయ సర్ సంఘ చాలక్ మోహన్ భాగవత్జీ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర గౌరవనీయుల సమక్షంలో ప్రాణప్రతిష్ఠ నిర్వహించబడుతుంది. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే భారతీయ ఆధ్యాత్మికత గొప్ప వైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలు, సంప్రదాయాలు, విభాగాలకు చెందిన ఆచార్యులు, 50 కంటే ఎక్కువ ఆదివాసీ, గిరివాసి, తతవాసి, ద్వీపవాసి, గిరిజన సంప్రదాయాలకు చెందిన వ్యక్తులతో పాటు ఆతిథ్యం ఇస్తారు. చారిత్రాత్మక తరుణంలో కొండలు, అడవులు, తీర ప్రాంతాలు, ద్వీపాల నుంచి గిరిజన సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తాయని, ఇది ఇటీవలి దేశ చరిత్రలో ఒక ప్రత్యేకమైన చేరికను సూచిస్తుందని ట్రస్ట్ తెలిపింది. ఇక అయోధ్య రామయ్య పాదాల చెంత 108 అడుగుల భారీ అగరబత్తిని వెలిగించారు. రామయ్యకు తమ గ్రామం నుంచి ఏదైనా కానుక ఇవ్వాలని భావించిన గుజరాత్లోని వడోదరా తర్సాలి గ్రామం ఈ 108 అడుగుల అగరబత్తిని తయారు చేసింది. ఈ భారీ అగరబత్తి కారణంగా రాముడికి రోజు ధూపం వేయాల్సిన పని కూడా తప్పుతుందని గ్రామస్తులు అంటున్నారు. విహాభాయ్ అనే రైతు ఈ అగరబత్తిని తయారు చేశారు. ఈ అగరబత్తి తయారీలో 191 కిలోల ఆవు నెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్ప పౌడర్, 425 కిలోల హవన్, 1475 కిలోల ఆవు పేడ తదితర వాటిని ఉపయోగించారు. ఈ అగరబత్తి మొత్తం బరువు 3400 కిలోలు. గ్రామస్తులు మొత్తం ఈ అగరబత్తి తయారీలో పాలు పంచుకున్నారు. అయోధ్య చేరిన ఈ అగరబత్తిని శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ సమక్షంలో వెలిగించారు. ఇక రామ జన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలో నిర్మించిన రామ మందిరంలో మరో అద్భుతం ఏంటంటే ఆలయంలో బంగారు తలుపులు ఏర్పాటు చేయడం. అంటే అవి 1, 2 కాదు, ఏకంగా 46 బంగారు తలుపులను ఏర్పాటు చేశారు. ఇక రామ మందిర ప్రారంభోత్సవ ముహూర్తం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే గర్భగుడి మొదటి అంతస్తులో బంగారు తలుపులను ఏర్పాటు చేశారు. గర్భగుడి పై అంతస్తులో 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పుతో ఉన్న తలుపులను ఏర్పాటు చేశారు. రామాలయంలో మొత్తం 46 తలుపులు ఏర్పాటు చేయగా వాటిలో 42 ద్వారాలకు బంగారు పూత పూయనున్నట్లుగా యూపీ ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా అయోధ్యకు వచ్చే అతిథులకు బహుమతులను ప్రదానం చేయనున్నారు ట్రస్ట్ నిర్వాహకులు. వచ్చే అతిథుల కోసం 2 బహుమతులను ఇవ్వనున్నారు. ఒక బాక్సులో లడ్డూ ప్రసాదం ఉంటుంది. స్వచ్ఛమైన మన దేశంలో తయారైన నెయ్యితో తయారు చేసిన మోతీచూర్ లడ్డును అతిథులకు అందచేయనున్నారు. ఇక 2వ బాక్సులో అయోధ్య నేలమట్టి, సరయూ నది నీళ్లతో పాటుగా ఒక మెమంటోను కూడా ప్రదానం చేయనున్నారు. మొత్తానికి అయోధ్య రామ్లల్లా ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలయ్యాయి. మనం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొందాం, బాలరాముణ్ణి దర్శించుకుందాం.